నమస్తే అన్న. నమస్తే. ఏ ఊరన్నా మీది? మాది బొప్పరాజపల్లి గ్రామం. ఓకే. మేము ఈ ముఖ్య ఉద్దేశం ఏమనుకున్నా వచ్చిందంటే ఈడ మీకు ఎద్దుల గురించి ఇంటర్వ్యూ చేసానికి వచ్చామన్నా. ఓకే. ఓకే. మీకు పండక్కి ఏ ఏ పండక్కి మీరు ఎద్దులకి పలక కడతారు? మేము పవన్ కళ్యాణ్ బ్యానర్ ఎక్కువ పవన్ కళ్యాణ్ పలకలే కడతాము. పవన్ కళ్యాణ్ ఎందుకు కడతారన్నా? మాకు ఎప్పుడు కానీ ఫ్యాన్స్, మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. రాజశేఖర రెడ్డి అలాంటి వేరే వాళ్ళు టీడీపీ జెండాలు ఏమి కట్టారు? ఏమి కట్టాం. ఎందుకు కట్టరన్నా? కట్టం. ఎప్పుడు కానీ మేము మేము రాయలు మా బలిజోలు కాబట్టి మేము మా పలకలే. మీ క్యాస్ట్ పరంగా కడతారంటారు, వేరే జెండా కట్టరు. ఓకే. ఈ ఎద్దు పేరు చెప్పగలరా బ్రదర్? కిల్లర్ ఒకటి, డ్రాగన్ ఒకటినా. ఎందుకు బ్రదర్ అట్లా పేర్లు పెట్టారు? అట్లా పేరు పెట్టారంటే మనకి ఎట్లా పేరు ఉండాలో అవుట్లు కూడా పేరు ఉండాలని ఆ ఉద్దేశంతో పేరు కూడా ఒక పేరు ఉండాలనే పేరుతో పెట్టారు. ఓకే. ఏది కిల్లర్, ఏది డ్రాగన్ బ్రదర్? ఇది డ్రాగన్, ఇది కిల్లర్ నా. మనం నేమ్ మనం ఎట్లా హైలైట్ చేసుకుంటాం ఆ మొత్తం అవుట్లు కూడా హైలైట్ చేయాలని నేమ్స్ పెట్టాము. ఓకే. ఓకే. మీరు పలకలు ఏ కడతారు బ్రదర్ పండక్కి? పవన్ కళ్యాణ్ కడతాను. పవన్ కళ్యాణ్ ఎందుకు కడతారు? రాజశేఖర రెడ్డి గానీ లేదంటే వైఎస్ జగన్ గానీ లేదంటే తెలుగుదేశం జెండాలు ఎందుకు కట్టారు బ్రదర్? నాకు పవన్ కళ్యాణ్, నేను పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి పవన్ కళ్యాణ్ కడతాను. ఓకే. ఓకే. తర్వాత ఏమంటే మీరు ముఖ్య ఉద్దేశం ఏమంటే సంవత్సరానికి మీకు ఖర్చు ఎంత ఉండొచ్చు బ్రదర్? మామూలుగా మనము ప్రతి రోజు దానాలు పోస్తాము. నెలకి ఎట్ట కాదన్నా ఒక 10,000 ఖర్చు పెడతాము. 10,000 అంటే సంవత్సరానికి ఎంత అవ్వచ్చు బ్రదర్? సంవత్సరానికి ₹1,00,000 అవుతుంది. ఓకే. ఓకే. పండగ నెల పెడితే ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. అంటే పండగల కోసం మేపుతారా మీరు? వేరే ఇంకేమన్నా మడులు ఇలాంటి పొలాలకి ఏమన్నా పనులు చేసుకునే కోసం మేపుతారా? ఇంతకు మునుపు ఉన్నప్పుడైతే పొలాలకి దానికి 2 యూజ్ చేస్తున్నాము. ప్రస్తుతానికి మన పని మటుకు మనం చూసుకుంటాం, మిగతా పండగకి. ఇప్పుడు ఈ ఎద్దులు మనకి మన దగ్గర ఎప్పటి నుంచి ఉన్నాయి బ్రదర్? ఇది కిల్లర్ డ్రాగన్ వచ్చి చిన్నప్పటి నుంచి ఉంది. కిల్లర్ ఒక 2 years గా ఉంది మనకు. ఒకే ఎద్దులు ఎట్లా బ్రదర్? ఇది మా ఇంటికాడే పుట్టింది. ఇది నేను తీసుకొచ్చింది. ఓకే. ఓకే. ఇప్పటి నుంచి ఎద్దులు మేపుతారని చెప్పారు అబ్బాయి. 2 సంవత్సరాల నుంచి ఆ డ్రాగన్ కిల్లర్ వచ్చి ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి ఉన్నదన్నారు. ఓకే. ఎద్దులు మేపడం వల్ల కారణం ఏమన్నా? మెయిన్ కారణం అంటే మనం వ్యవసాయంకి వాడుకోవచ్చు. మనకు జల్లికట్టు ఏ ఊర్లో అయినా బాగా పోతాయి, పరువులు బాగుండాయని చూసి కొన్ని బ్రాహ్మణ పిల్లలు చూసినాము. వేరే చోట ఏమన్నా చూసుకున్నారా లేదంటే మీ బ్రాహ్మణ పిల్ల చూసినాము, నెక్స్ట్ అనుపిల్ల కట్టినాము, మళ్ళీ బొప్పరాజు పిల్ల కట్టినాము. అన్ని చోట్ల చూసి మనకు వ్యవసాయానికి అట్లా జల్లు రెండింటికి పనికి వస్తాయని ఒక దీంతో కొన్నారు. ఓకే. దీంట్లో ఏమన్నా స్పెషల్ గా ఏమన్నా అంటే ఎదురుకి ఏదో కొడతారు, బిల్లలు కొడతారు అట్లా ఏమన్నా? పిల్లల మామూలు కాళ్ళు మెత్తు పడకుండా జనం ఎందుకన్నా అంటే మెతుకు పడకుండా అంటే కింద ఏమన్నా కాళ్ళకో చెప్పులెట్ వేసుకుంటాము. అలాగే దానికి మాత్రం బిల్లలు కొట్టి జనాన్ని తొక్కితే ఇబ్బంది లేకుండా పరిగెత్తే దానికి బాగా ఉంటుంది, గ్రిప్ ఉంటుంది కాబట్టి రన్నింగ్ కోసము కాళ్ళకు మనం ఎట్లా చెప్పులు వేసుకుంటామో దానికి అదే అలాగానే బిల్లలు కొట్టిస్తాం. ప్రతి సంవత్సరం కదా బిల్లలు అయిపోతే మళ్ళీ బిల్లలు కొట్టించేది కంటిన్యూ ఉంటుంది. ఇది దీనికి డెకరేషన్ ఖర్చు గానీ ఎక్కడ ఏ ఊర్లో కట్టాలన్నా 10,000 అవుతుంది. డెకరేషన్, నెమిలీకులు, దాని డెకరేషన్ మొత్తం జెండాలు అన్ని మొత్తం 10,000 దాకా ఖర్చు అవుతుంది. 10,000 ఖర్చు. రెండు దాంట్లో 10,000 ఈజీ ఖర్చు అవుతుంది. వ్యాన్ బాడుగులు ఖర్చులు అన్ని అవుతాయి. అవునవును. ప్రతి గ్రామంలో అప్పుడు ఇస్తా ఉన్నారు బాడుగులు, ఇప్పుడు ఇచ్చే పని లేదు. వాళ్ళ సొంత ఖర్చులతో పెట్టుకుని మన ఎద్దు పోయింది బాగుపోయింది అనే ఒక దీంతో మీరే మనం చేస్తున్నాము. ఓకే. తర్వాత ఇంకేమంటే దానికి ఈ ఎద్దుకి పనులు ఎన్ని ఉంటాయన్నా? అంటే మామూలుగా ఒక పళ్ళు 2 పళ్ళు అంటారు కదా, అది ఎట్లా? అంటే పళ్ళు అయిపోయినాయి. ఎద్దులు 6 పళ్ళు వరకు ఉంటాయి. 6 పళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు కళ్ళ మామూలు పళ్ళు అయిపోయినది. పళ్ళు అయిపోయినాయి. 2 కాళ్ళు అట్లే ఉన్నాయి. 2 కాళ్ళు అట్లే ఉన్నాయి. 6 పళ్ళు మీద అయిపోయినాయి. ఎద్దులే. ఓకే. తర్వాత ఎద్దులు మీరే మేపుతారా ఇంకెవరన్నా మేపుతారా? ఇక్కడ మా తమ్ముడు మా కొడుకులు మేపుతా ఉంటారు. తమ్ముడు కొడుకు అతని పేరు ఇతని పేరు రాజు, ఇంకో కొడుకు. ఈ కొడుకు మక్కి. ఓకే. ఓకే. ఇక్కడ ఇదే ఊర్లో ఉంటారు? బొప్పరాజుపల్లి గ్రామం మాది. ఇక్కడే బొప్పరాజుపల్లి. మేము 4 అన్నల తమ్ముళ్ళు. మా నాయన పేరు రామయ్య. మేము 4 అన్నల తమ్ముళ్ళు. మీరు కూడా ఎద్దులు మేపుతారన్నా? మీకు కూడా ఉన్నాయి? ఎప్పుడు కానీ ఆవులు ఉన్నాయి. నేను పెద్దోడిని. ఇంకొక తమ్ముడు ఇతను మా తమ్ముడు 3వ వాడు. ఆవులు ఉన్నాయి మాకు, అడవి ఆవులు ఉన్నాయి. వ్యవసాయం చేసుకుంటూ ఆవులు పొలం ఎద్దులు ఎప్పుడు కానీ మాకు ఆవులు ఉన్నాయి. దాదాపు ఒక 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఆవులు ఎప్పుడు ఉన్నాయి. అడవి ఆవుల్లో పుట్టినయే ఎద్దులు ఎన్నో పుట్టినాయి. ఒక ఆవిడ ఎర్రకోడే బాగా పండగలో ప్రతి పేరు పొందిన కోడే, అదే వేరే ఈ 2 ఎద్దుల్లో ఏ ఎద్దు బాగా పోతుంది అన్న? 2 స్పీడ్ గా పోయే ఎద్దులు 2 స్పీడ్ గానే పోతాయి. ఒకే వేగంతో పోతాయి. వెనక ముందు ముందు పోతుంది, ఏది ముందు అది ముందు వెనక 2 ఒకే దీంతో పోతాయి. 2 ఒక వీక్లు గానే పోతాయి. ముందు వెనకనే 2 5 వదిలినా కవర్ అయిపోతాయి. 2 వీక్లు అయిపోతాయి. మన రాముడు భీముడు లాగా పోతాయి. ఏదైనా దుమ్ముగా పోతాయి. పోయేదాని గురించి ఇబ్బంది ఏం లేదు, భయంకరంగా పోతాయి. ఓకే. ఇంకేమంటే ఇది పిడి కొడతారు అలాంటి ఏమన్నా అంటారు కదా? పిడిగిరి అంతా కొట్టేసారు. ఓకే. ఓకే.
అన్న శానంబట్లో ఒకటో తేదీ పండగ అంటున్నారు. శానంబట్లకి ఏమన్నా ఎద్దులు ఏమన్నా వేస్తారా? వేస్తామా 2 ఎద్దులు వేస్తాం శానంబర్. 2 ఎద్దులు వేస్తారు. కిల్లరు, డ్రాగన్ రెండు వేస్తాము. వేస్తారు. అది దాని తర్వాత 13వ తేదీ అనుప్పులు జరుగుతుంది. మీ ఊరు పక్కన భోగి పండుగ రోజు అనుప్పులు జరుగుతుంది. ఓకే. 15వ తేదీ బొప్పరాజుపల్లి మీ ఊర్లో జరుగుతుంది. కూడా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎన్నేళ్ళ నుంచి జరుగుతుందన్న ఈ పండగ? ఎప్పుడు పుట్టిన కాడ నుంచి బొప్పరాజుపల్లి ఒక సంక్రాంతి జల్లికట్టు అంటే సెపరేట్ గా డివైడ్, అంటే చుట్టుపక్కల అన్ని కణం సెపరేట్ గా జరుగుతుంది. మా ఊర్లో కనీసం ఒక 20-30 ఒడ్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు పెద్దోళ్ళే, ఇప్పుడు తరతరాలుగా పెద్దోళ్ళే ఇప్పుడు కాదు. బొప్పరాజుపల్లి ఒకటే కేటాయించేశారు. ఒక రోజు బొప్పరాజుపల్లి వదిలేసి తర్వాత చుట్టుపక్కల కణం పండుగ రోజు జరుపుకున్నామని ఆ కాలాల పురాణ పెద్దలే పూర్వకాలం నుంచే ఉన్నాయి. పెద్దలే నిర్ణయించారు. ఎందుకన్నా ఎద్దుల పండగ అంటేనే ఇంత పిచ్చి మీకు కూడా? ఎప్పుడంటే ఎద్దులు జల్లికట్టు పశువుల పండగ అంటే ఎవరికైనా ప్రతి ఒక్కరికి పిచ్చి ఉంటుంది. ప్రతి ఒక్కరికి దీన్ని చూసే డెకరేషన్ కు ఖర్చులకు దీన్ని వాళ్ళు చాలా ఎంత అంగరంగ వైభవంగా ఉంటే వాళ్ళు చూసి చాలా చూసేదానికి చాలా మంది జనాలు వస్తారు ఉంటారు. మీరు చాలా చుట్టుపక్కల విపరీతంగా వస్తారు జనాలు, వేల సంఖ్యలో ఉంటారు. 5,000 10,000 మంది వస్తారా? ఎంత రావచ్చు? 10 కాదు, ఇంకా 30-40 వేలు దాకా ఉంటారు జనాలు. మన ఉంటారు. సపరేట్ గా పండుగ చేస్తా అని చెప్పారు కదా. భోగి పండుగ మరుస రోజు ఎప్పుడో పండుగ చెప్పారు. పశువుల పండుగ అని చెప్పారు. ఈ ఊర్లో అయ్యే ఖర్చు అంతా అంటే మీ గ్రామం సంబంధించిన వాళ్ళు పెట్టుకుంటారా, లేదంటే వేరే ఎవరన్నా అంటే సర్పంచ్ గ్రామ పెద్దలు మొత్తం యూత్ ప్రతి ఒక్కరు వాళ్ళకు ఎంత తీయాల్సిందో వాళ్ళ స్తోమత కొద్ది ఇచ్చి పండుగ చేసుకుంటారు. అందరూ భరించు, గ్రామ పెద్దలు గ్రామ చిన్నలు అందరూ కలిసి యూత్ అందరూ కలిసిమెలిసి ఎవరెవరు చేయాల్సిన సహాయం చేసి 1 లక్ష రూపాయలు పైన ఖర్చు అవుతుంది. ప్రతి ఒక్కరు దీనికి సహకరిస్తారు. అందరూ సహకరించి సర్పంచ్ గాని అందరూ గ్రావులు తోలేదు గానీ వాళ్ళకి సహాయం వాళ్ళు చేస్తారు. ప్రతి ఒక్కరు ఉంటుంది ఇంట్లో మాత్రం సమస్య. 1 లక్ష రూపాయలు పైన ఖర్చు అవుతుంది. ప్రతి ఒక్కరు గ్రామ పెద్దలు చిన్నలు అందరూ యూత్ అందరూ కలిసి ప్రతి ఒక్కరు అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరు ఆహ్వానితులే. దాని గురించి సమస్య ఏం లేదు. అన్న చుట్టుపక్కల అడిగి విచారించాను మీ గురించి. మీరు మైక్ లో బాగా మాట్లాడతారు. బాగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఏ ఊర్లో పండుగ జరిగినా మీరే మైక్ లో మాట్లాడతారంట. ఎందుకన్నా దానికి గల కారణం? మనకు ఈ జల్లికట్టు అంటే వాళ్ళ పేర్లు బాగా కొంచెం అంగరంగ బాగా కొంచెం విప్లవంగా బాగా చెప్తాము కాబట్టి నీట్ గా మాట్లాడేది కొంచెం తమాస్గా కామెడీలు అవి ఉంటాయి కాబట్టి కామెడీ కూడా బాగా చేస్తారు అని విన్నాను. మీరు పేర్లు బాగా నీట్ గా చెప్తాం కాబట్టి దానివల్ల ప్రతి ఒక్కరు నీట్గా అతను బాగా చెప్పగలుగుతాడు అని ప్రతి ఒక్కరు ఆహ్వానితులు చేస్తారు. ప్రతి గ్రామంలో ఇక్కడ కాదు చెప్పాలనే ఫీలింగ్ మీకే వస్తుందా? మా గురించే చెప్తారు. ఎవరు మనం ఒక్కటి అనుకోవడానికి మనం చెప్పాలనుకుని మైక్ లో చెప్పాలనే ప్రతి పేర్లు ఒక పేరు ఉంటే 4 పేర్లు ఇంకా బాగా 4 సార్లు అలౌన్స్మెంట్ చేసి వాళ్ళని బాగా పేర్లుగా ఎక్కువగా పేరు మన అలౌన్స్మెంట్ బాగా చేస్తాడు అని ప్రతి ఒక్క గ్రామంలో చెప్పండి బాగుంటుంది కాబట్టి అంటారు. అందువల్ల ఒకటి ఈ ఆంధ్ర జల్లికట్టులో కంతా మన చిత్తూరు జల్లికట్టు అంటే బాగా ఫేమస్. ఓకేనా? ఈ చిత్తూరు జల్లికట్టులో మీకు నచ్చిన ఎద్దు మీ ఫస్ట్ ఏ ఎద్దు అంటే ఇష్టం మీకు? మన బొప్పరాజుపల్లి గ్రామంలో మా ఎద్దులు పేర్లు పోతాయి. మా ఎద్దులు డేగను కిల్లరు 2 కోళ్ళు. ఇంక వేరే ఏమన్నా చుట్టుపక్కల గ్రామాల్లో ఇంకేదన్నా మీకు నచ్చిన ఎద్దులు బాగా పోయే ఎద్దులు? అదే విధంగా జవాది ప్రకాష్ గారు డేగన్ బ్లాక్ టైగర్ అంటారు. బ్లాక్ టైగర్ ప్రకాష్ జవాద్ ప్రకాష్ గారు బొప్పరాజుపల్లి జవాద్ ప్రకాష్ గారు ఆకువాడి గాని బాగా ఏ ఊర్లో కట్టినా వాళ్ళు ఏ జెండాలు కడతారన్న? టీడీపీ జెండాలు కడతారు. తెలుగుదేశం ఎప్పుడైనా టీడీపీ ఎప్పుడు పక్కా టీడీపీ అతను. వేరే పార్టీ అనేది మాత్రం లేదు. ఏం పోయినా టీడీపీ అతను మాత్రం. వచ్చినా పోయినా ఏ పార్టీ వచ్చినా పోయినా టీడీపీకే కడతాం. ఏ ఊర్లో కట్టినా బ్లాక్ టైగర్ భయంకరంగా పోతుంది. ఎక్కడ కానీ దుమ్మే కనిపిస్తుంది కానీ కోడి కనపడదు అట్టపోతుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. మీకు పెద్దోళ్ళు అయితే ఎద్దులు మేపుకుంటారు. వాళ్ళు ఏదో తరతరాల నుంచి మేపుతా ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక పండగ లేదంటే ఇంకా పశువులు ఏదో ఆవులు కైళ్ళు ఏదైనా పొలాలు చేసుకోవాలని మేపుతా ఉంటారు. మీకు ఎందుకు బ్రదర్ ఈ పిచ్చి అంటే ఇంకా మా నాన్న మా పెద్దనాళ్ళకంతా ఆవులు అంటే ఇష్టం. ఇంకా వాళ్ళ తరఫున మనకి కొంచెం ఇష్టం కాబట్టి మనం ఎక్కువగా మనకి చదువుకోవచ్చు కదా. మీరు చదువుకోకుండా మీకు ఎద్దుల మీద ఎందుకు ఇష్టం? చదువుకుంటూ ఇవి కూడా చూసుకుంటాం. చదువు అనేది ఇంపార్టెంట్ కదా, అన్ని ఉండాలి కదా చదువుతో పాటు. అందుకని ఎద్దులు అంటే ఎద్దులు అన్ని చూసుకుంటారు కాబట్టి మీకు బాగా ఇష్టం. ఓకే బ్రదర్. మీకు ఏ ఎద్దులు అంటే ఇష్టం బ్రదర్? ఫస్ట్ చెప్పాలంటే నా ఎద్దులు, తర్వాత ఇంకా సెకండ్ ఆప్షన్ ఏదన్నా చెప్పు. దేవేంద్ర గ్యాంగ్స్టర్ అని. ఏ ఊరు బ్రదర్ అతన్ని? రాజుపల్లె, పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఏ జెండాలు కడతారు బ్రదర్? జనసేన జెండాలే. గ్యాంగ్స్టర్ అంటే ఇష్టం. ఒకసారి మనకు కిల్లరు డ్రాగన్ ఎద్దులు చూపిస్తాను రండి బ్రదర్. ఒకసారి మనం మొత్తం ఎట్లుందో ఎద్దులు చూద్దాము. చూడన్నా, ఇది డ్రాగన్ బ్రదర్.
ఇది కిల్లర్ మా. కిల్లర్ అంటారు దీన్ని. దీన్ని ఓకే కిల్లర్ ఓకే అంటారు. కిల్లర్ అంటారు. ఆ పక్కనే ఒకసారి ఉంది. ఎద్దులు చూడండి బ్రదర్ ఎట్లున్నాయో మనకి. దీన్ని డ్రాగన్ అంటారు బ్రదర్. దీన్ని డ్రాగన్. దీన్ని డ్రాగన్ అంటారు. ఓకే ఓకే చూడడానికి మాత్రం భలే 2-3 ఇదిని ఎత్తుకొని పోయేటట్టు ఉన్నాయి బ్రదర్. 2-3 మనుషుల్ని ఎత్తుకొని పోయేటట్టు ఉన్నాయి ఎద్దులు మాత్రం. మామూలుగా లేవు ఇవి కిల్లర్ డ్రాగన్.